On behalf of Naredco Telangana and the entire real estate industry, we wish to express our profound gratitude to the government of Telangana under the visionary leadership of our Chief Minister Garu and Special Chief Secretary Garu, MAUD, for the issuing of GO number 95 dated 21st March 2026. This amendment is really a game changer for Telangana. 2012 తర్వాత ఈ జియో ఏదైతే ఉందో ఇది గణనీయమైన మార్పును తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం అంతా హై రైజ్, న్యూ సిటీ, పెద్ద ఫ్రెష్ గ్రీన్ ఫీల్డ్ ఏరియాస్కే మనము పరిమితం అయ్యాం చాలా వరకు. ఈ జియోతోని మనం సిటీ లోపల, మన ఎగ్జిస్టింగ్ సిటీ లోపల కూడా చాలా వరకు డెవలప్మెంట్ వస్తుంది. దీంట్లో 2000 స్క్వేర్ మీటర్స్ అబోవ్ దానికి ఇచ్చింది కానివ్వండి, తర్వాత 15 హై రైజ్ అనేది 21 మీటర్స్ అండ్ అబోవ్ దాన్ని హై రైజ్ కింద కన్సిడర్ చేయడం అనేది. ఇంతకుముందు మనకి 15 మీటర్స్ ఫర్ కమర్షియల్ అండ్ 18 మీటర్స్ ఫర్ రెసిడెన్షియల్, దానిపైన ఉండేదంతా కూడా హై రైజ్కి ఉండేది. దాన్ని హై రైజ్ అనే డెఫినేషన్ని మనం ఇప్పుడు 21 మీటర్స్ అండ్ అబోవ్ దానికే హై రైజ్ అప్లికబుల్ అవుతుంది. తద్వారా మన చాలా వరకు మిడిల్ క్లాసు ఏరియాస్లో, మిడిల్ ఇన్కమ్ ఏరియాస్లో చాలా వరకు మనకి ఏరియా అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే దీంతో పాటు ఇంకొక 2000 స్క్వేర్ మీటర్స్ అండ్ అబోవ్ ఏరియాస్కి ఇంతకుముందు మనకి 40 ఫీట్ రోడ్ ఉన్న మనకి 8 ఫ్లోర్స్ పర్మిషన్ వచ్చేది. దానిపైన టూ ఫ్లోర్స్ టీడీఆర్ వేసుకోవడానికి పర్మిషన్ ఉండింది. ఇప్పుడు అది మార్చి 40 ఫీట్ ఉన్న చోట 2 ఫ్లోర్స్ బదులుగా 3 ఫ్లోర్స్ వేసుకోవచ్చు. 60 ఫీట్ ఉన్న చోట కూడా మనకు 2 ఫ్లోర్సే పర్మిట్ ఉండింది. దాన్ని 4 ఫ్లోర్స్కి చేశారు. 80 మీటర్స్ అండ్ అబవ్కి అక్కడ కూడా మనకు 2 ఫ్లోర్సే అడిషనల్గా వచ్చేది. దాన్ని మనకి 5 ఫ్లోర్స్ చేశారు. దీనివల్ల మిడిల్ ఇన్కమ్, మిడిల్ క్లాస్ ఏరియాస్లో చాలా వరకు ల్యాండ్ ప్రైజెస్ కంట్రోల్లో కూడా ఉంటాయి, ప్లస్ సెల్లింగ్ ప్రైజెస్ కూడా కంట్రోల్లో ఉంటాయి. తద్వారా జియో వల్ల మనకి స్పెషల్లీ హైదరాబాద్ అండ్ తెలంగాణకి వచ్చే ఇంపాక్ట్ చాలా శుభసూచకం. ఈ జియో ద్వారా ఏదైతే ఉందో టీడీఆర్ వాల్యూస్ కూడా పెరుగుతాయి. టీడీఆర్ వాల్యూ పెరగడానికి ఎందుకంటే మనకి ఈ గవర్నమెంట్ వచ్చాక లేక్స్ని అన్నిటినీ కూడా, లేక్స్లో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా, లేక్స్లో బఫర్ జోన్లో ల్యాండ్ ఓనర్స్ ఉన్నా వాళ్ళందరికీ టీడీఆర్ ఇచ్చి అవన్నీ రీక్లెయిమ్ చేస్తున్నారు. సో ఒక్కసారి కనుక గవర్నమెంట్ టీడీఆర్ ఇచ్చేస్తే లేక్స్లో ఎంక్రోచ్మెంట్స్ తగ్గిపోతాయి. అదంతా కూడా గవర్నమెంట్ కిందకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా మనము ఈ ఎగ్జిస్టింగ్ లేక్స్ని ఏదైతే మనం ఇన్ని సంవత్సరాల నుంచి మనము అశ్రద్ధ చేశామో అవన్నీ కూడా పునరుద్ధరింపబడతాయి. మూసీ ఒకటే కాదు, మూసీతో పాటు హైదరాబాద్లో ఉన్న చిన్న పెద్ద లేక్స్ అన్నీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ 9 లేక్స్ పునరుద్ధరించి వాటిని మళ్ళీ మనకి అందజేయడం జరిగింది. అట్లాగే టీడీఆర్కి వాల్యూ రావడంతో వీళ్ళందరూ కూడా ముందుకు వస్తారు. ప్రెసిడెంట్ గారు చెప్పారు ఆల్రెడీ, టీడీఆర్ ద్వారా ఏదైతే ఉండిందో 50% ఇప్పుడు ఇచ్చేటట్టు, 50% హై రైజ్కి, 50% ఓసీతో పాటు ఇచ్చేది. దీంతో ఏమవుతుందంటే కొంత క్యాపిటల్ ఇన్సెంటివ్ ఏదైతే ఉందో డెవలపర్కి ఇనిషియల్గా పెట్టుబడి ఏదైతే ఎక్కువ పెట్టాలో అది కొంత తగ్గుతుంది. దాని ద్వారా అదే మళ్ళీ కస్టమర్కి ట్రాన్స్ఫర్ కాకుండా అది కూడా ఉంటుంది, కస్టమర్ మీద భారం పడకుండా ఉంటుంది. అంతకుముందు జియో 16 ఇచ్చి దాన్ని సవరించిన ఈ జియో ఏదైతే ఉందో it will be a really boom for middle class income, middle income, high rise apartments ఏ కాకుండా మిడిల్ రైజ్ డెవలపర్ కూడా, మిడ్ సైజ్ డెవలపర్ కూడా ఒక కాంపిటేటివ్నెస్కి రావడానికి చాలా మంచిది. థ్యాంక్ యూ.